ఒక గడ్డి పొరకతో బావిలో నుంచి రింగ్ ని బయటికి తీస్తారా? ద్రోణాచార్య ద్రుపదునిపై ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్న తర్వాత హస్తినాపురానికి వచ్చి కృపాచార్యుని ఆశ్రమంలో ఉంటాడు. అండ్ అదే ఆశ్రమంలో అశ్వత్థామకి అండ్ కృపాచార్యుని పుత్రులకి అస్త్ర విద్యలను నేర్పిస్తాడు. అయితే ఒక రోజు పాండవులు అండ్ కౌరవులు కర్రా బిల్ల గేమ్ ఆడుకుంటుంటే వాళ్ళ బిల్ల బావిలో పడిపోతుంది. అండ్ ఎవరు తీయాలి, ఎలా తీయాలి అని డిస్కస్ చేసుకుంటున్న టైంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు. అండ్ ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు నవ్వుతూ, నేను మీ బిల్లని మాత్రమే కాదు, ఇందులో ఇప్పుడు నేను ఒక ఉంగరాన్ని వేస్తాను అండ్ ఈ రెండింటిని గడ్డి పొరకతో బయటికి తీస్తాను అని అంటాడు. అండ్ ద్రోణాచార్యుడు ఒక గడ్డి పొరకను ఆరో లాగా చేసుకొని ఆ రెండింటిని చెప్పినట్టే బయటికి తీస్తాడు. పాండవులు అండ్ కౌరవులు ఫుల్ షాక్ అయిపోయి ఈ విషయాన్ని వెళ్లి వెంటనే భీష్ముడికి చెప్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న భీష్ముడు ఈ పని కేవలం ద్రోణాచార్యుడికే సాధ్యం అని గ్రహించి ద్రోణాచార్యుడిని కలవడానికి వెళ్తాడు. అండ్ తనని పాండవులకి కౌరవులకి గురువుగా అపాయింట్ చేస్తాడు.